కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తింది. బంజారా హిల్స్, కూకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు పోటెత్తింది. హుస్సేన్ సాగర్ లో పూర్తి మట్టానికి నీరు చేరుకుంది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. హుస్సేన్ సాగర్ లో వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం హుస్సేన్ సాగర్ గేట్ల దగ్గర ఉన్న పరిస్థితి. హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండు కుండలా మారింది. ఇక్కడ నుంచి గేట్ల నుంచి నీళ్లు వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. పూర్తిగా వరద నీరంతా కూడా హుస్సేన్ సాగర్ నుంచి కిందికి మూసీలోకి వదిలేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. పూర్తిగా హుస్సేన్ సాగర్కు సంబంధించి చూసుకుంటే 513 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ఇప్పటి వరకు పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు వచ్చింది. ఆ పైన వస్తున్న వరద నీరన్నింటినీ కూడా మూసీలోకి వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు. ఇదంతా కూడా హుస్సేన్ సాగర్ నుంచి వెళ్ళిన వరద నీరంతా కూడా మూసీలోకి వెళ్తుంది. మనం చూసుకోవచ్చు. హుస్సేన్ సాగర్తో పాటు హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందించే ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్ జలాశయాలకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. మనం చూసుకోవచ్చు. చేవెళ్ళ, వికారాబాద్, శంకర్పల్లి ప్రాంతాల్లో భారీగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హిమాయత్ సాగర్కు, అదేవిధంగా గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు వస్తూ చేరుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే 2600 క్యూసెక్ల వరద నీరు గండిపేటకు వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు. హిమాయత్ సాగర్ కూడా దాదాపు 500 క్యూసెక్ల వరద నీరు అయితే ఇప్పటి ప్రస్తుతానికి వస్తూ చేరుతున్న పరిస్థితి. భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో 2 రోజులు కూడా భారీ వర్ష సూచన వాతావరణ శాఖ చేసిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో హిమాయత్ సాగర్, గండిపేట కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు హుస్సేన్ సాగర్కు సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి ఇప్పుడే చేరిపోయింది. ఇక్కడ పైన ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కూకట్పల్లి కానీ, పీకెట్ నాలా కానీ, కూకట్పల్లి నుంచి వచ్చే నాలా కానీ, బంజారా నాలా కానీ పూర్తిగా ఆ నాలాల నుంచి వచ్చే వరద నీరంతా కూడా హుస్సేన్ సాగర్కి చేరుతుంది. హుస్సేన్ సాగర్ నుంచి వరద నీరంతా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి గేట్లు తీసివేయడంతో గేట్ల నుంచి నేరుగా ఈ వరద నీరంతా కూడా మూసీలోకి వెళ్తుంది. మూసీ పరివాహ ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చే వరద నీరంతా కూడా మన హుస్సేన్ సాగర్ నుంచి వరద నీరంతా కూడా బయటికి వెళ్తున్న విజువల్ చూస్తున్నాము. వర్షం పడుతూనే ఉంది. మరో 2 రోజులు కూడా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. శంకర్పల్లి, హైదరాబాద్ రహదారిపై భారీ వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. శంకర్పల్లి, మెహదీపట్నంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి పైన ఉన్నాం. నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారి గుండా వెళ్తూ ఉంటాయి. చూడొచ్చు. గత రాత్రి నుంచి కూడా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ఇటు వాగులు, వంకలు, చెరువులన్నీ కూడా మొత్తం కూడా ఈ వరద నీటితో మొత్తం కూడా నిండిపోయి మొత్తం కూడా పొంగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఎగువ ప్రాంతంలో కూడా అంటే అటు అనంతగిరి కొండలపైన, అలాగే అటు వికారాబాదు, తాండూరు తదితర ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వర్షపాతం నమోదయ్యింది. సో ఈ తరుణంలో ఇటు కింది దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం ఈ శంకర్పల్లి, మెహదీపట్నం ప్రధాన రహదారి పైన ఉన్నాము. చూసుకోవచ్చు ఇక్కడ. సో మొత్తం కూడా ఇదంతా కూడా ఈ ప్రధాన రహదారి కూడా మొత్తం కూడా ఒక చెరువుమయంగా మారినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. కొంత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కార్లు కూడా ఏవైతే ఈ కార్లకు కానీ, బైకులలో కానీ ఈ వర్షపు నీరు సైలెన్సర్ల ద్వారా ఇంజన్లోకి చేరి కొన్ని వాహనాలు ఆగిపోతున్నటువంటి
దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇటువైపు ఇటు శంకర్పల్లి నుంచి ఇటు మెహదీపట్నం కానీ అలాగే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఇటు శంషాబాదు, ఔటర్ రింగు తదితర ప్రాంతాల గుండా ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఈ రహదారి గుండానే ప్రయాణం చేస్తూ ఉంటారు. సో మొత్తం కూడా ఒక్కసారిగా ఈ వర్షం నీళ్ళు చేయడంతో కొంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ప్రధానంగా అంటే ఈ వరద నీరు కూడా ఈ రోడ్డుపైకి రావడానికి ప్రధాన కారణం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కాలువలు ఏవైతే ఉన్నాయో, నాలాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఈ కన్స్ట్రక్షన్ ద్వారా కొంత కబ్జాకి గురవడంతో ఈ వర్షపు నీరు అన్నీ కూడా ఈ రోడ్డుపైకి వచ్చి చేరుతున్నటువంటిది కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నటువంటి మాట అని చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. సో ఇవాళ ఇంకా కూడా 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇంకా కూడా వర్షం కురుస్తూ ఉంది. సో ఇంకా కూడా వర్షపు నీరు వస్తే కనుక ఇంకా ఈ రోడ్డు మొత్తం కూడా రాకపోకలు బంద్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొంత 2 వీలర్స్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో కొంత స్కిడ్ అయి పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. సో ఈ వర్షం నీళ్ళతో ఇటు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా కొంత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా వర్షం కూడా కంటిన్యూగా కొనసాగితే పూర్తిగా ఇటు నిత్యం వేలాది వాహనాలు వెళ్ళేటువంటి ఈ శంకర్పల్లి మెహదీపట్నం ఈ ప్రధాన రహదారి కొంత ఇది మూతపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంత ముందు చూసుకుంటే కొంత కల్వర్టు కూడా ఉంది. సో కల్వర్టు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంత 2 వీలర్స్ కానీ కొంత అంటే ఈ రూట్ గుండా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా కొంత అందులో పడే ప్రమాదం కూడా ఉంది, పడి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ కృష్ణానగర్ రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి కృష్ణానగర్ నుంచి అందిస్తారు. ఎస్ కార్తిక్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము కృష్ణానగర్లో పూర్తిగా కాలనీలన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేయడంతో భారీ వర్షాలకు వైపు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు హైదరాబాద్ నగరంలో ఉన్న పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. కృష్ణానగర్తో పాటు బంజారాహిల్స్, జూబ్లీస్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో పూర్తిగా నగర వ్యాప్తంగా అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గత 3 గంటలుగా కూడా ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉండడంతో చాలా వరకు ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి. అయితే నగరంగా ఇక్కడైతే కాలనీలో ఉన్న నీటి కారణంగా కూడా ఒకవైపు స్థానికులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కడైతే వాటర్ స్నాగ్నెట్ ఉన్నాయో ఆ ప్రదేశాలకు కూడా వెళ్ళి వెంటనే నీటిని క్లియర్ చేసే పనిలో పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వచ్చే మరో 24 గంటల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండనుంది. ఇప్పటికే ఎక్కడైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో ఆ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే గండిపేట కానీ, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి సంబంధించిన వాటిలో కూడా టీఎంసీ లెవెల్స్ పెరిగినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వాటర్ వర్క్స్కి సంబంధించిన అధికారులు కూడా అలర్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణంలో అయినా ఒకవేళ పైనుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే గేట్స్ కూడా ఎత్తే ఆలోచన ఉన్నట్టు కూడా చేస్తున్నట్టు కూడా సమాచారం. సో ఇప్పటికే హుస్సేన్ సాగర్లో కూడా నీటి మట్టం కూడా పెరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ నీటి మట్టంగానే పూర్తిగా మరో 12 గంటల పాటు ఇదే విధంగా వర్షం కురిస్తే ఇంకా వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేయడంతో దానికి కాల్ చేసి వారి సమస్యని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా ఆ సమస్య ప్రకారం కూడా వెంటనే అధికారులు వెళ్ళి క్లియర్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఖైరతాబాద్ వంటి లోతట్టు ప్రాంతాలు కూడా చాలా వరకు నీళ్లు చేరినట్టుగా కూడా తెలుస్తోంది. వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కూడా తీవ్ర ఇక్కట్లు ఒకవైపు ప్రయాణికులు పడుతున్నారు, మరోవైపు ట్రాఫిక్ జామ్ కూడా నెలకొనడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఆన్ డ్యూటీలో ఉండి పూర్తిగా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ వెంటనే ఒక పక్కన రూట్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా సమాచారం. కృష్ణానగర్తో పాటు అమీర్పేట కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా జలమైన పరిస్థితి. అయితే పూర్తిగా ప్రజలు ఎవరైతే వస్తున్నారో బయటికి అవసరమైతేనే రావాలని కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి వాయుగుండం ఇంకా ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా సాగుతూ ఉండడంతో వచ్చే 24 గంటల పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో రేపు రాత్రి నుంచి కొద్దిమేర తగ్గే అవకాశం ఉండడంతో రేపు సాయంత్రం వరకు కూడా ప్రజలు అత్యవసరమైతే బయటికి రావాలని కూడా ఒకవైపు అధికారులు సూచిస్తున్నారు. సో దాని తగ్గట్టు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేయాలని కూడా సూచిస్తున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సుస్మిత. ఎస్, మనం చూస్తున్నాం
సో మొత్తం హైదరాబాద్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్లో ప్రధాన నగరాలు బంజారా హిల్స్, కూకట్పల్లి, అలాగే ట్యాంక్ బండ్, కృష్ణానగర్, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా వర్షం దంచి కొడుతుంది. దీంతో వర్షం నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి జనాలు ఇబ్బందులు పడుతున్నారు. సో ఎక్కడికక్కడ వర్షం నీరు చేరిపోయింది. సో నాలాలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇంక ఈ వర్షాలు ఇంకో 2 రోజులు ఉండే అవకాశం ఉంది కాబట్టి సో కొన్ని జిల్లాలకి కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ రెడ్ అలర్ట్ జారీ చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. సో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు చెప్తున్నారు. సో ట్యాంక్ బండ్ పరిసరాల్లో కూడా వర్షం దంచి కొడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. విక్రమ్, డీటెయిల్స్ ఏంటి? సో చాలా వరకు ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం గట్టిగా పడుతుంది, అలాగే ఫ్లో కూడా వాటర్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. డీటెయిల్స్ ఏంటి? హలో, ఎస్, మనం చూస్తున్నాం. సో ఎక్కడికక్కడ నాలాలు, రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. వర్షపు నీటితో అన్నీ కూడా రోడ్లన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. సో ఎక్కడికక్కడ నీళ్లు, నాలాలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీళ్ళు నిలిచిపోయాయి. ప్రజలంతా కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంకో 2 రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో ఈ పరిస్థితులు ఇంకో 2 రోజుల వరకు ఇలానే ఉండే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు చెప్తున్నారు. డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కూడా వరదలో చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? డీటెయిల్స్. కార్తిక్, ఇప్పటికే హుస్సేన్ సాగర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 513 అడుగుల వరకు కూడా, పూర్తి స్థాయి నీటి మట్టం వరకు కూడా హుస్సేన్ సాగర్లో వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వరద నీరుని అంతా కూడా మూసీలోకి వదులుతున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే 2 గేట్లను కింది నుంచి తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. మిగతా నీరంతా కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మూసీలోకి వరద నీరు వెళ్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. మూసీ పరివాహ ప్రాంత ప్రజలైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే అధికారులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, హుస్సేన్ సాగర్ పైన ఉన్న కూకట్పల్లి నాలా కానీ, పంజగుట్ట నాలా, అదేవిధంగా బంజారా నాలా, పికెట్ నాలా నుంచి వచ్చే వరద నీరు భారీగా వచ్చి చేరుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ వరద నీరంతా కూడా మూసీలోకి వెళ్తున్నారు. మూసీ పరివాహ ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో 184 చెరువులు ఉన్నాయి. వాటిలో పెద్ద చెరువులకు సంబంధించి ఇప్పటి వరకు 22 పెద్ద చెరువులకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు చేరుకుందని చెప్పి లేక్స్ ఇన్ఛార్జ్ చెప్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లలోకి వరద నీరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, ఈరోజు ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈ వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మనం మొత్తంగా చూసుకోవచ్చు, భారీ వర్షాలు మరో 2 రోజులు కురియనున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మున్సిపాలిటీల పరిస్థితి, దానికి సంబంధించి ఏ విధంగా అప్రమత్తత ఉన్నారు అన్న దానిపై ఈరోజు ఉదయం ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ అన్ని మున్సిపల్ కమిషనర్లతో, అధికారులతో, అందరితో కూడా జలమండలి అధికారులతో, జిహెచ్ఎంసీ అధికారులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. సెలవులన్నింటినీ కూడా రద్దు చేశారు. అదేవిధంగా రేపు సోమవారం పాఠశాలలన్నిటికీ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మొత్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. జిహెచ్ఎంసీ అదేవిధంగా జలమండలి అధికారులు పూర్తి స్థాయిలో వారి సెలవులు రద్దు చేసి ఖచ్చితంగా ఈరోజు ఎక్కడెక్కడైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 513 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ఎక్కువగా నీరైతే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం స్కేల్ను కూడా చూసుకోవచ్చు. హుస్సేన్ సాగర్ స్కేల్ ఏదైతే ఉందో FTL స్కేల్, ఆ స్కేల్ వద్ద కూడా మనం చూసుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, భారీ వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండు కుండలా మారింది. వరద నీరంతా కూడా భారీగా వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తం కావాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి ఉంది. కార్తిక్, థ్యాంక్ యూ విక్రమ్.
భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మూసి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండూరు, అనంతగిరి, వికారాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి వంటి ప్రాంతాల్లో అధిక వర్షం కురుస్తుంది. రంగారెడ్డి జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ గండిపేట నుంచి మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. ఆ దిలీప్, అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి? సో చాలా వరకు కూడా ఈ వికారాబాద్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా వర్షం బాగా దంచుకొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, చూసుకోవచ్చు గత రాత్రి నుంచి కూడా విస్తారమైన వర్షాలు ఇటు రంగారెడ్డి జిల్లాను ముంచెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఇటు మొత్తం అంటే అనంతగిరి, అలాగే వికారాబాద్, తాండూరు, పరిగి, తర్వాత చేవెళ్ళ, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో కూడా వర్షం అధికంగా గత రాత్రి నుంచి కూడా కురుస్తున్న పరిస్థితి. స్టిల్ ఇప్పటికి కూడా వర్షం అలాగే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షం మొత్తం కూడా మూసి కాలువ ద్వారా గండిపేటకు వరద నీరు వచ్చి చేరుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గండిపేట మొత్తం కెపాసిటీ 1790 ఫీట్లు కాగా ప్రస్తుతం 1781.51 ఫీట్లకు గాను వరద నీరు వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు. ఇటు జలమండలి శాఖ అధికారులు కూడా మొత్తం కూడా అలర్ట్ అవుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే కేవలం ఇంకా 8 ఫీట్లు మాత్రమే ఈ యొక్క గండిపేటకు వరద నీరు వచ్చి చేరితే మొత్తం కూడా ఈ గండిపేట కెపాసిటీ మొత్తం నిండే అవకాశం ఉంటుంది. కాబట్టి కిందికి గేట్లు వదలడానికి కూడా ఇటు జలమండలి శాఖ అధికారులు సన్నద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఒకవేళ రాత్రిపూట కూడా ఒకవేళ నీటిని విడుదల చేయాల్సి వస్తే కనుక సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ కూడా చేసుకుంటా ఉన్నారు. సో ఇప్పటికే లైట్లు కూడా అవన్నీ కూడా లైట్లు కూడా అన్నీ కూడా సిద్ధం చేసుకున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడ జలమండలి శాఖ అధికారులు కూడా మొత్తం ఎప్పటికప్పుడు అంటే ఈ యొక్క గండిపేటకు సంబంధించి కూడా జలమండలి శాఖ అధికారులు మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షం సడన్గా కూడా ఇంకా ఎక్కువగా వర్షపాతం నమోదవుతే వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతున్న నేపథ్యంలో కొంత అలర్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు శంకర్పల్లి వద్ద ఈ యొక్క మూసీ వాగు 8 ఫీట్ల మేర వస్తూ ఉంది. అలాగే పొద్దుటూరు వద్ద ఈ మూసీ వాగు 14 ఫీట్ల మేర వరద నీరు వచ్చి చేరుతుంది గండిపేటలో కొన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి కింద ఉన్నటువంటి ఏదైతే గండిపేట కింద పరివాహక ప్రాంతాలు ఉన్నాయో సో అక్కడ కూడా కొంత అలర్ట్ చేయడానికి ఇటు జలమండలి శాఖ అధికారులు సన్నద్ధమవుతూ ఉన్నారు. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో ఇప్పటికీ అన్ని కూడా చెరువులు కానీ కుంటలు కానీ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండాయి. కాబట్టి వర్షం పడినటువంటి ప్రతి చుక్క కూడా అంతా కూడా దిగువ ప్రాంతమైనటువంటి గండిపేటకి వచ్చి చేరే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అంతా కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. సో ఇంకా కూడా 2 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పేసి ఇంకా వాతావరణ శాఖ ఇప్పటికే కొంత అలర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగానే ఇటు అధికారులు కూడా కొంత అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో అవసరం ఉంటేనే బయటికి రావాలి, లేదంటే అంటే ఎమర్జెన్సీ పనులు ఉంటేనే బయటికి రావాలి తప్పితే అనవసరంగా బయటికి రావద్దని కూడా ఇటు అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గండిపేట వద్ద ప్రతి వారంలో కూడా అంటే శనివారం, ఆదివారం కొంత సందర్శకులతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ కొంత ఉదయం నుంచి కూడా రాత్రి నుంచి కూడా ఈ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో సందర్శకులు ఎవరు కూడా అనుమతించట్లేదు. ఇటువైపు కూడా పెద్దగా ఎవరు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా వర్షం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతంలో కూడా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా వరద నీరు ఇటు గండిపేటకు వచ్చి చేరే అవకాశం ఉంది. కాబట్టి ఇటు అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు. చూడొచ్చు ఏదైతే ఈ గండిపేట ఈ కట్ట ఏదైతే ఉందో కట్ట మీద కూడా ఎవరిని కూడా వదలట్లేదు. గేట్లు కూడా ఎప్పటికప్పుడు వేస్తూ ఉన్నారు. కేవలం జలమండలి శాఖ అధికారులు మాత్రమే లోపలికి వెళ్తున్నారు. సో అధికారులు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు కార్తీక్. సో మొత్తం మీద అయితే అంటే ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు కొంత అంటే ఇది గండిపేటకు వరద నీరు చాలా తక్కువగానే వస్తుంది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా. బట్ ఈ రోజు మాత్రం చాలా ఎక్కువగా ఈ మూసీ నది ప్రభావం గండిపేటకు ఉందని చెప్పుకోవచ్చు కార్తీక్. రైట్, థ్యాంక్ యూ దిలీప్. భారీ వర్షాల కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. భారీ వర్షాలతో సౌత్ సెంట్రల్ పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 20 రైళ్లను రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే. కొన్ని రైళ్లు దారి మళ్లించగా మరికొన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి సిర్పూర్, కాగజ్ నగర్లో పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి, గూడూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు రద్దు చేశారు అధికారులు. భద్రాచలం నుంచి బల్హర్షా వెళ్లే రైలు, భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేశారు. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు దారి మళ్లించారు. దాదాపు 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ నీట మునిగింది. కేసముద్రం ఇంటికన్ని మార్గంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. రైల్వే ట్రాక్కు ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. తాళపూసవల్లపల్లి వద్ద రైల్వే ట్రాక్పై వరద నీరు చేరింది. అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. చెరువు కట్ట తెగడంతో మహబూబాబాద్ శివారు రైలు పట్టాలపై వరద ప్రవహిస్తోంది. దీంతో పందిళ్లపల్లి వద్ద 4 గంటల పాటు మహబూబ్ నగర్ విశాఖ రైలు నిలిచింది. విజయవాడ కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా సూర్యాపేట వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్పల్లి, అద్దంకి, ఖమ్మం వైపు దారి మళ్లిస్తున్నారు. కోదాడ, రామాపురం చెక్పోస్టు వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కోదాడ వద్ద జాతీయ రహదారిపై ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పలు కాలనీలు నీట మునిగాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.